చిన్న చిన్న విషయాలు కాడ నారాజు కాకుండా మేము హైదరాబాద్కి వెళ్ళి అట్లకెళ్ళి వచ్చినాం. ఓట్లు వేసేది మీరే, మళ్ళీ 4 రోజులు అయితే మేము పోతాము. కానీ మీరు ఒక్కొక్కరు 100 ఓట్లకు సమానమే పనిచేయాలి. ఈ ఒక్క గెలుపు రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది, దేశం మొత్తం ఎదురు చూస్తుంది. తెలుగు అమెరికా ఆస్ట్రేలియా అక్కడ ఉండరా చూస్తుంది. మునుగోడు అంటే పిచ్చోళ్ళ అమ్ముడు పోతారా అని. కానీ హుజూరాబాద్ బీజేపీ వాళ్ళు ఎట్లా చేశారు? హుజూరాబాద్ లో రాజేందర్ని ఎట్లా గెలిపించారు? ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా తిన్నరు చేసే పని చేశారు. ఇలా మునుగోడు వాళ్ళు కూడా ఆ పని చేయాలి, చౌటుపల్లి ఆ పని చేయాలి, ఈ మార్కండేయ కాలనీ వాళ్ళు కూడా అట్లా చేయాలి. మీరు ఏమాత్రం కింద మీద చేసినా ఏది చేసినా ఆ 20,000 10,000 2 రోజులు ఉంటే అయిపోతే, ఓ చీర తెచ్చుకుంటే అయిపోతే, మగవాళ్ళకైతే 2 బాటిల్ తెచ్చుకుంటే అయిపోతుంది. కానీ జీవితాంతము మునుగోడలు అమ్ముడు పోయిన అనేది ఒక రిమార్క్ ఉంటుంది. ఇలా ఎక్కడ పోయినా హుజూరాబాద్ అంటే ఏమంటారు? అమెరికా ఓ, తిరుపతి ఓ, ఎక్కడ ఓ, హుజూరాబాద్ అంటే ఈటల రాజేందర్ అంటారు. రేపు మునుగోడు అంటే ఏమంటారు? రాజమ్మ వీళ్ళు మంచోళ్ళు రేపు అమ్ముడు వారు దేనికి తినరు తాగరు చేయరు. ఏది చేసినా ఏది ఇచ్చినా మళ్ళీ ఇలా చేసే పని చేస్తారు అనేది ఒక నమ్మకం ఏర్పడుతుంది. మీ అందరి ఓటు మీద తెలంగాణ 4 కోట్ల భవిష్యత్తు ఆధారపడేది యువకులారా. మేము ఇవాళ మొత్తం అన్ని పనులు ఆపుకొని మా ఎల్బీనగర్లో కానీ ఇక్కడ కానీ అన్ని పనులు ఆపుకొని ఇక్కడ వస్తున్నాం. మేము పొద్దున్న 7 గంటలకు 8 గంటలకే వస్తున్నాం, రాత్రి 9 గంటలకు వస్తున్నాం. ఇది ఒక్కడికి గెలిచారంటే మాకు కూడా పనులు అవుతాయి. మా దొంగ కొడుకు మాకు కూడా పనులు చేస్తలేడు. మా ఎమ్మెల్యే గారు అదే పనులు ఉన్నాడు, అక్కడ ఉన్న వాళ్ళు అంతా అదే పనులు ఉన్నారు. ఇలా మా కౌన్సిలర్లు కూడా నిధులు రాకపోవడానికి కారణం ఇది. నిన్న మొన్న 4 రోడ్లు 6 రోడ్లు వచ్చినాయంటే కూడా ఓడిపోయినాం. రాజగోపాల్ ఆయనకి ఏం లేక ఏం తక్కువ ఇంత రోజు ఏసీలో వండుకొని చేయాలి. ఆయన భార్య ఆయన అందరూ వచ్చి రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? మన గురించి, ఒక మునుగోడు గురించి కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మేలుకొట్టుకున్నాయి. అదంతా గుర్తుపెట్టుకోరు. ఆయన వల్లనే మొత్తం 100 మంది ఎమ్మెల్యేలు మంత్రులు గీతులు అంతా వచ్చి ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే జగిత్యాలు ఉంటాడు. జగిత్యాల అంటే వాళ్ళకి తెలుసా? కరీంనగర్ జిల్లా ఎక్కువను ఆయన వచ్చాడు. నాకంటే ఎల్బీనగర్ దగ్గర కాబట్టి, మా అందరికి ఎల్బీనగర్ ఇక్కడ దగ్గర కాబట్టి అన్ని తెలుసు. ఆయనకి ఏం తెలుసా? ఇక్కడ అట్లా మంత్రులు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి వేసిపోయారు. రాగానే అడుగురి, సిరిసిల్ల లెక్క ఉందా మాది, సిద్దిపేట లెక్క మాది ఉందా, గజ్వేల్ లెక్క మాది ఉందా అని అడుగురు. అయ్యా కొడుకు అల్లుడు బిడ్డకు లేదు కానీ ఓడిపోయింది. ఆమె పోయి ఢిల్లీలో ఇక్కడ ఇవ్వని తరం కాదు, ఆపనికే ఉపాధులు ఆపలేదు, హుజూరాబాద్ ఆపలేదు. అట్లా చెప్తాను 2 రోజులు ఆపుతారు.